దేవుడి వాక్యాన్ని కొంత సమయాన్ని మనం ధ్యానించుకొని బలలో యోగ్యమైన రీతిలో బలలో చేస్తాం. కీర్తనలు 84వ అధ్యాయం, కీర్తనలు 84వ అధ్యాయం. ఐదు నుంచి 7 వచనాలు మనం చదువుకుందాం. 5 నుంచి 7 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 84వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియము. వారు బాకాలోయలో నుండి వెళ్ళొచ్చు, దానిని జలమయంగా చేయు, తొలగరి వాన దానిని దీవెనతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు, ప్రయాణం చేయరు. వారిలో ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధిని కనపడను. ప్రభు యొక్క సహాయం కొరకై మనం ప్రభు వైపు చూస్తాం. తండ్రి, స్తోత్రములు. మరలా మీ పాఠశానికి వస్తుంటున్నాం. తిరిగి జ్ఞాపకం చేసుకోండి. చదవండి వాక్యాన్ని వేచి పంచిపెట్టండి. నిలబడుచున్న నిష్ప్రయోజన దీనదాసు నేను జ్ఞాపకం చేసుకుని శిలో చాటును మరుగుపరచండి. నా నోట మీ మాటలు ఉంచండి. నా నోటి మాట హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారం అంటూ సహాయం తెచ్చి ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతి చూచినట్లు మా కన్నులు తెరవండి. వచ్చిన ప్రియులను బట్టి స్తోత్రం. ఇంకా దేవ వినగల చెవిని గ్రహించగల హృదయాన్ని దయచేయండి. చెదిరిపై తలపని దూరపరచండి, నిద్రమత్తులను దూరపరచండి. ఈ సమయాన్ని మాకు ఆశను దీవెనకరంగా చేయండి. దేవ మా భజించిన బల్లకై స్తోత్రములు. యోగ్య రీతిలో పాల్పొందడం కృప చూపించండి. దయ చూపిస్తున్నామని ఈ సమయాన్ని మాకు ఆశను దీవెనకరంగా చేస్తున్నాం. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. కీర్తనలు 62:10 వచనం. ఆగండి. సరే, అది వదిలేయండి. యెషయా 45 31 వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోరు. వాటి ఇక్కడ మనం కీర్తనలో చదివిన భాగం చూసినట్లయితే 84వ కీర్తనలో 5వ వచనంలో ఏముంది? నీ వలన బలమందు మనుషులు. 7వ వచనాన్ని చదివినట్లయితే వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయరు. వారిలో ప్రతి వాడును దేవుని సన్నిధిన కనపడు. కాబట్టి నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. కాబట్టి ప్రభు వలన మనం ఏం పొందుతాం? బలం పొందుతాం. కాబట్టి ఇంకా రెండవది చూసినట్లయితే యెహోవా కొరకు ఎదురు చూసేవారు. ఇక్కడ కీర్తనలో ఏముంది? నీ వలన బలముందు మనుషులు. అంటే ప్రభు వలన కూడా మనం ఏం చేస్తాం? బలం పొందుతాం.
ఇంకా రెండోది చూసినట్లయితే యెహోవా కొరకు ఎదురు చూసేవారు కూడా నూతన బలం పొందుతారు. కాబట్టి కొంతమంది ఒక 3 వ్యక్తుల గురించి మనం ధ్యానిస్తూ వస్తాం. వాళ్ళు ఏ విధంగా నూతన బలం పొందారు, వాళ్ళు ఏ విధంగా ప్రభు వలన బలం పొందారు. కాబట్టి సాధారణంగా చూసినట్లయితే దేవుడు వలన బలం పొందిన మనుషులు మరి ధన్యులని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కీర్తనల్లో 84 ఏమంటుంది? నీ వలన బలం పొందు మనుషులు ధన్యులు. కాబట్టి మనం బలం పొందుతాం. ఎవరి వలన బలం పొందితే ధన్యత అంటున్నాడు? దేవుడి వలన కూడా బలం పొందొచ్చా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. కాబట్టి మనం ప్రభు కోసం ఎదురు చూసినప్పుడు ఏమొస్తుందంట చెప్పండి? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందారు. వాళ్ళు ఏ విధంగా బలం పొందారంటే అది ఆశ్చర్యం. నూతన బలం పొందినారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే నూతన బలం పొందిన వారు ఒక 3 వ్యక్తుల గురించి మనం ధ్యానిస్తాం. 3 వ్యక్తుల్లో ఒక వ్యక్తి అబ్రహాం. అబ్రహాం నూతన బలం పొందాడా? అబ్రహాం నూతన బలం పొందాడు కదా. 70 సంవత్సరాలప్పుడు దేవుడు ఏం చేసినాడు? మీకు పిల్లలు లేరు, ఏమిస్తాను? పిల్లలు ఇస్తాను. దానికోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? అంటే అన్ని సంవత్సరాల్లో అబ్రహాం ఏం చేశాడు? నూతన బలం పొందాడా లేదా? కాబట్టి మనం హెబ్రీలు రాసిన పత్రికలో ఏ విధంగా ఉంది? హెబ్రీలు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 11వ వచనాన్ని మనం గమనిస్తాం. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివినట్లయితే, విశ్వాసమును బట్టి తాను వయసు అంటే వయసు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందిన. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? ఆమె యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుతారు అంటే దేవుడి యొక్క ప్రామిసెస్ కరెక్టా రాంగా? దేవుడు వాక్యం అంతా సత్యమే. దాంట్లో ఒక పొల్లైనను ఏది తప్పిపోదు. కాబట్టి ఆమె గర్భం ధరించడానికి ఏం లేదంట? శక్తి లేదంట. అయినను ఏం పొందుకుందంట? ఎలా పొందుకుందంటే ఆమె ప్రభు కోసం ఏం చేసింది? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొంది పక్షిరాజు వలె పైకి ఎక్కుతారు. కాబట్టి ఆ యొక్క గద్ద చూసినట్లయితే, ఈగలు చూసినట్లయితే సాధారణంగా ఒక మనిషిని కూడా, ఒక గొర్రె పొట్టేళ్ళను కూడా తనతో పాటు తీసుకెళ్ళటానికి అంత శక్తి కలది. ఆ విధంగా వాళ్ళు అలయక పరిగెత్తుతారు, అంటే ఆ విధంగా బలం పొందుతారు. మనం ఆదికాండంలో చూసినట్లయితే అబ్రహాం గురించి రాయబడింది. ఆదికాండం 17వ అధ్యాయంలోనికి వస్తాం. చదవండి, మొదటి వచనం చదవండి. అబ్రాము 99 ఏండ్ల వాడై, ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నారు, గమనించండి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము, నియమించి
అతనితో చెప్పెను. ఆ. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి అవుదు. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నీవు అనేక జనములకు తండ్రినిగా నియమించుదుని గనుక నీ పేరు అబ్రహాము అనబడదు. అబ్రామును దేవుడు ఏం చేసినాడు? అబ్రహాంగా. అబ్రహాము అంటే అర్థం ఏంటి? అనేక జనములకు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా మరి ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. ఎవరితో అన్నాడు? జక్కయ్యతో అన్నాడు. జక్కయ్య మేడి చెట్టు దిగి వచ్చి నీ ఇంటికి రావాలంటే ఇరుగు పొరుగు వాళ్ళు సనుక్కున్నారు. మరి యేసుప్రభుకి వీడి గురించి తెలియదా? వీడు అన్యాయంగా వడ్డీ వసూలు చేసేవాడే. కాబట్టి అన్యాయమైన వ్యక్తే ఇతని అంటే. అయితే తన జీవితం మారిందా? మారింది. అన్నట్టే ప్రభుత్వం ఒక చేసుకున్నాడు. ప్రభా, ₹1 తీసుకుంటే వాడికి ఏం చెల్లిస్తాను. కాబట్టి నా ఆస్తిలో సగభాగం మంచి తీర్మానమా కాదా? తీర్మానమా కాదు జక్కయ్య. కాబట్టి జక్కయ్య తన యొక్క జీవితంలో ఇతను కూడా అబ్రహాము. కాబట్టి మనం కూడా అబ్రహాం సంతతి. కాబట్టి భూలోకంలోని సమస్త జనులు ఎవరిలోకి రావాలి? ఆశీర్వదించబడాలంటే అబ్రహాంలోనికి రావాలి. ఏ జాతి, ఏ మతమైనా, ఏ దేశస్థుడైనా అబ్రహాం ద్వారానే ఆశీర్వదించబడాలి. కాబట్టి ఆ యొక్క లాజరు కూడా మనం చూసినట్లయితే లాజరు చనిపోయినప్పుడు ఎక్కడ ఆనుకున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇటువంటి గొప్ప ధన్యత ఇచ్చినాడు. పిల్లలు లేని ఆయనకి ఇప్పుడు ఆమె మరి శారమ్మే ఇంకా ఏం చేసింది? మరి నా యొక్క దాసి దగ్గరికి వెళ్ళు, నాకు సంతానాన్ని కలగచేయి. అయితే దేవుడు అంటాడు, హగరు వలన నీ సంతానం కాదు, శారా నీకు పుట్టబోవు మరి ఇస్సాకు వలనన్నదే అన్నది. ఇస్సాకు ద్వారా దేవుడు ఆశీర్వదించాడు. మనం చూసినట్లయితే ఇంకా 15వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలైనగా ఆమె పేరు శారా. ఫుట్నోట్లో ఏముంది అర్థం? రాజకుమారి, ప్రిన్సీ. కాబట్టి రాజకుమారి. 16వ వచనాన్ని కూడా, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు ఏం చేస్తాను? కలుగ చేస్తాను. నేను ఆమెను ఆశీర్వదించేదను. చెప్పాను. 17వ వచనం చూసినట్లయితే, అప్పుడు అబ్రహాం సాగిలపడినవి 100 వారికి. యాక్చువల్లీ లోకంలో చెప్పినట్లయితే, ఈ విషయం చెప్పినట్లయితే ఏం చేస్తారు? నవ్వుతారు. 100 వారికి సంతానమా? కాబట్టి శారా గురించి రాయబడింది, ఆమెకు శ్రీధర్మం ఆమెకు నిలిచిపోయింది. అంటే ఆ యొక్క పిల్లలు కనటానికి స్కోపే లేదు. అందుకే దేవుడు వాక్యం ఉంది, యెహోవాకు అసాధ్యమైన కార్యం ఏదైనా ఉన్నదా? అన్ని సమస్యము సాధ్యమే. యేసు ప్రభు గారు కూడా అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. కాబట్టి ఆయన యెహోవా కొరకు దేవుడు చెప్పిన మాటను నమ్మినాడు అబ్రహాం తన యొక్క జీవితంలో నూతన బలం పొందినాడు. వాగ్దానాన్ని ఎప్పుడైతే మనం నమ్ముతామో మన యొక్క జీవితాల్లో మనం కూడా ఏం చేస్తాం? యెహోవా కొరకు ఎదురు చూడాలి. వెయిటింగ్ పీరియడ్ అనేది వేస్ట్ పీరియడ్ కాదు. మనం ప్రభు కోసం ఎదురు చూసే అది వేస్ట్ పీరియడ్ కాదు. వెయిటింగ్ పీరియడ్ అనేది వేస్ట్ పీరియడ్ కాదు. ఆ వెయిటింగ్ పీరియడ్లోనే దేవుడు మనకేం చేస్తాడు? యెహోవా కొరకు ఎదురు చూసినప్పుడు మనం నూతన బలం పొందుకునేవారు. నీ వలన బలం నందు మనుషులు బ్లెస్డ్ పీపుల్. ఎవరు? దేవుడు వలన బలం నొందేవారు. దేవుడు బలం ఎప్పుడు అందిస్తాడు?
ఎప్పుడైతే అబ్బాయా నేను నడవలేను అంటే అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? నడిపిస్తాడు. ఆయన బలం ఇచ్చి ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఇప్పుడు ఇంకా నా జీవితం చాలంటే అప్పుడే మొదలు పెడతాడు. దేవుడి యొక్క స్టైల్ అనేది, విధానం అనేది వేరుగా ఉంటుంది. ఎప్పుడైతే నా వల్ల కాదు అంటావో అప్పుడే నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? కార్యాలు మొదలు పెడతాడు. కాబట్టి అబ్రహాం తన యొక్క జీవితంలో నూతన బలం పొందినాడు. ఆమె చూడండి 21వ అధ్యాయంలో కూడా మనం ఆది కాండంలో చూసినట్లయితే అబ్రహాం గురించి 21వ అధ్యాయం 1వ వచనాన్ని చూసిన యెహోవా తను చెప్పిన ప్రకారం శారాను ఏం చేశాడు? దర్శించెను. యెహోవా తనిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసెను. ఎట్లనగా నిర్ణయ కాలంలో చారా గర్భవతి అతని ముసలితనమందు కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము ఇస్సాకు అని పేరు పెట్టిన. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాం వయసు ఎంత? 100 ఏళ్ళవాడు. కాబట్టి 8వ వచనం కూడా చదివినట్లయితే 6వ వచనం అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను. వినువారెల్లా నా విషయమై నవ్వుదురని. వినువారెల్లా నా విషయమై నవ్వే వస్తుంది. యాక్చువల్లీ ఆ వయసు అనేది చూసినట్లయితే చావటానికి సిద్ధం పడిన వయసు. అయితే దేవుడు ఆయన వారికి నూతన బలం పోసినాడు. ఆ నూతన బలం వల్లనే వాళ్ళు గర్భం ధరించినారు. కాబట్టి యెహోవాకు ఎదురు చూచేవారు ఏం చేస్తారు? కాబట్టి మనం మొదటిగా అబ్రహాము చూసాం. రెండవ వ్యక్తిని చూసినట్లయితే ఆయన వలన బలం పొందుకున్న మనుషుల గురించి చూస్తూ రెండవ వ్యక్తిని చూసినట్లయితే మొదటి రాజులు 19వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూద్దాం. మొదటి రాజులు 19వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూద్దాం. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి నీకు శక్తికి మించిన ప్రయాణం సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనం బలము చేత ఎన్ని రాత్రి పనులు చేశాడు? ఒక పూట భోజనం ఎన్ని రోజులు పనిచేసిందట? అది దేవుడు బలమా, మనిషి ఇచ్చే బలమా? ఆహారం సిద్ధపరిచింది ఎవరు? దేవదూతే. కాబట్టి ప్రియులరా, ఒక్కసారి సిద్ధపరిచిందా? ఆయన ఫస్ట్ సారి నిద్రపోతున్నాడు చెట్టు కింద, ఏలియా గారికి ఫస్ట్ ఆహారం సిద్ధపరిచింది. ఏలియా లేపింది, ఆయన ఆహారం తిన్నాడు, మరలా పడుకున్నాడు, మరలా ఆహారం సిద్ధపరిచింది, మరలా లేపింది. ఆ భోజనం బలం చేత ఎన్ని దినాలు ప్రయాణం చేసినాడంట? 40 రాత్రి పగళ్ళు, అంటే 40 days. ఇది ఎవరి బలం చెప్పండి? నీ వలన బలం నందు మనుషులు. కాబట్టి పిల్లరా, యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఆయన ఏలి ఏమనుకున్నాడు? ప్రభువా చాలు, ఎందుకు ఆ ఇజబెల్ చేతిలో నేను సావటం, నా ప్రాణం పోయి వాళ్ళ చేతిలో సావాలా, మీరే నా ప్రాణాన్ని తీసుకున్నాడు. అంటే ఎప్పుడైతే తన యొక్క జీవితంలో ఇంకా చాలించుకుందాం అనుకున్నాడు, ముగించుకుందాం అనుకున్నాడు, అప్పుడు ఏం చేశాడు? దేవుడు స్టార్ట్ చేశాడు. మోషే నేను ప్రభువా వస్తానంటే అప్పుడేమన్నాడు? వద్దన్నాడు. ఎప్పుడు తీసుకున్నాడు? 40 సంవత్సరాలు అయిన తర్వాత ఆ ఇశ్రాయేల్ ప్రజలను నడిపించడానికి తీసుకున్నాడు.
అంటే నాకు సమస్తం నేను చేయగలను అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? వద్దన్నాడు. ఎప్పుడైతే నాకు వద్దన్నప్పుడు దేవుడు అప్పుడు మరలా నాయకుడిగా నియమించాడు. కాబట్టి పిల్లరా, ఇక్కడ గమనించవలసిన విషయం, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఇది సత్యం. నీ వలన బలమునందు మనుషులు వాళ్ళు 84వ కీర్తన తీయండి. ఇప్పుడు 7వ వచనం చదవండి. 84వ కీర్తన 7వ వచనం. వాళ్ళు నానాటికి యాత్ర చే మార్గంలో అతి ప్రియములు, అదే అదే వారు ఎన్నో వచనం? అది 7వ వచనం. వారు నానాటికి బలాభివృద్ధి నందచ్చు, ప్రయాణం చేయదు. కాబట్టి వారు నానాటికి ఏం చేస్తారంట? ఇప్పుడు యాక్చువల్లీ నానాటికి బలం అనేది వయసు పోయే కొద్దీ ఎక్కుతుందా తగ్గుతుందా? కానీ ఇక్కడ డిఫరెంట్. వారు నానాటికి బలం ఏమవుతుందంట? వారు ముసలితనం అనేది మనం పాడతాం కదా, యేసుని నమ్మేడు వారు ముసలితనంలో ఏం చేస్తారంట? చిగుర్చి మోవ వేయదారంట. అంటే ప్రియులారా, దేవుడు చెప్పే వాగ్దానం అనేది చాలా సత్యం. కాబట్టి ఎప్పుడైతే ఏలియా మరి అరణ్యంలో ఇజ్రాయేల్ భయపెట్టింది, ఆ యొక్క ఫారెస్ట్ చుట్టూ ఆర్మీని దింపింది. ఏలియాను కనబడితే ఏం చేయండిరా? వేసేయండి. ఏలియా భయపడి పడిపోయినాడు. ఇంకా ప్రభువుకు ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నా ప్రాణం తీసుకో. వాళ్ళ చేతులు ఎందుకు పట్టం? అయితే దేవుడు ఇంకోసారి కూడా అదే అధ్యాయంలో మనం 1 కింగ్స్లో చూస్తున్నట్టయితే అహాబు రథముల మీద వస్తున్నాడు. ఏలియా అహాబు కంటే ముందలుగా ఆ గమ్యస్థలాన్ని చేరుకుంటాడు. ఎట్లా చేరుకుంటాడు? ఒక వ్యక్తి రథములు ముందల వెళ్తాయా? వ్యక్తి నడుచుకుంటా ముందల వెళ్తాడా? రథాలే ముందల వెళ్తాయి. కాబట్టి ఆ 1 కింగ్స్లో చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి నీ వలన బలముందు మనుషులు ధన్యులు. అబ్రహాం తన యొక్క జీవితంలో ఏం చేసినాడు? బలం పొందుకున్నాడా లేదా? రెండో విషయం, ఏలియా కూడా తన యొక్క జీవితంలో కూడా బలం పొందుకున్నాడు. పిల్లరా, ఇంకా మనం చదివిన వాక్య భాగంలోని యెషయాలో శక్తిహీనులకు ఏం చేస్తాడంట ఆయన? చదువుదాం. యెషయా 40 అధ్యాయం 30 వచనం అనుకుంటుంది. 30 వచనం లేదు, 29 వచనం. 29 వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు ఏం చేస్తాడంట? బలాభివృద్ధి కలుగ చేయవాడు ఆయనే. కాబట్టి మనం శక్తిహీనంగా ఉన్నప్పుడు దేవుడు మనకేం చేస్తాడంటే తన యొక్క బలాన్ని ఇస్తాడు. మనం పాట కూడా పాడం, బలహీన సమయంలో నీ బలమును జీవనదిని అని పాడుకుంటాం. కాబట్టి బలహీన సమయంలో నీ బలంను ప్రసరింపచేయం. కాబట్టి ప్రియులరా, మనం ఎప్పుడైతే బలహీనమో అప్పుడు దేవుడు తన బలాన్ని ఇచ్చి నడిపిస్తాడు. ఎప్పుడైతే శక్తిహీనమో తన యొక్క శక్తిని ఇచ్చి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే ప్రభు వలన బలం పొందబడి యెహోవాకు ఏం చేయాలో? మనము ఎదురు చూడాలి. ఆయన వెయిటింగ్ పీరియడ్, ఆయన కోసం మనం ఎదురు చూడాలి. ఆయన ఇచ్చేంత వరకు మనం కనిపెట్టుకోవాలి. అది మనం ఇద్దరు వ్యక్తులను మనం ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం. ఏలియా తన యొక్క జీవితంలో చూసినట్లయితే బలం పొందుకున్నాడు. బలం చేత 40 పగుళ్ళు 40 రాత్రులు ఏం చేశాడు? ప్రయాణం చేసినాడు. అది దేవుడిచ్చే బలం. మూడో వ్యక్తిని మనం చూస్తాం. మూడో వ్యక్తిని మనం చూసి మనం ముగించుకుందాం. మూడో వ్యక్తిని చూసినట్లయితే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనాన్ని మనం మొదటిగా చదువుకుందాం. దానియేలు గ్రంథం
నేను ఇలాగ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అది ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున కనబడి నన్ను కనపడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి సంగతి నాకు తెలియజేసి దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని. నీవు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను. కాబట్టి దానియేలుకున్న వరం ఏంటి? గ్రాస్పింగ్ అంటే ఒక కళ యొక్క అర్థాన్ని ఏం చేస్తాడు? చెప్పగలడు. కాబట్టి గ్రాస్పింగ్ పవర్ కూడా దేవుడు ఇచ్చినాడు. ఈ అధ్యాయంలోనే రెండవసారి చూసినట్లయితే దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నన్ను నిలవబెట్టి బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. అతడు ఈ మాటలను నాతో చెప్పగా నేను వణకుచు నిలవబడితిని. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పైన చూసినట్లయితే ఆయన 9వ వచనాన్ని కూడా 8వ వచనాన్ని చదవండి. నేను ఒంటరిని ఈ గొప్ప దర్శనము చూచినందున నాలో బలమేమియో దానియేలులో బలమంతా పోయింది. ఎందుకంటే దానికి ముందర చదివినట్లయితే 10వ అధ్యాయంలోనికి రండి. 10వ అధ్యాయంలో 2వ వచనంలో మూడు వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషంగా భోజనం చేయలేక ఇంటిని. మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకోలేదు. ఎన్ని రోజులండి? 3 రోజులు ఏం చేయాలా? 3 వారములు అంటే 3 ఏళ్ళు 21 రోజు ఏం చేయాలా? అంటే తనలో బలం ఏంది? నిలబడటానికి కూడా ఏం లేదు, శక్తి లేదు. అయితే దేవదూత వచ్చి ఏం చేస్తుంది? ఆకాశం ఆయన ఏం చేస్తుంది? ఇప్పుడు చదవండి, 8వ వచనం చదవండి. నాలో ఏమి బలం లేకపోయాను. సాష్టాంగపడి అప్పుడు అతడు నన్ను చేతితో ముట్టి మోపి అదే అధ్యాయంలో మరలా చూస్తాం. 10వ అధ్యాయంలో దానియేలు 10వ అధ్యాయంలో మనం 15వ వచనాన్ని చదువుకుందాం. మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకొని మౌనినైతిని. అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదుట నిలిచిన వారితో ఇట్లాంటిది, నా ఏలినవాడా, ఈ దర్శనము వలన నాకు వేదన కలిగినందున నా బలం తొలగిపోయాను. నా ఏలిన వారి దాసుడనైన నేను నా ఏలిన వారి ఎదుట ఎలాగ మాట్లాడుదును? నా బలము తొలగిపోయాను. ఊపిరి విడవలేక అంటే బ్రీతింగ్ కూడా ఏం చేస్తుంటున్నాడు? తీసుకోలేకుండా అతడు మరలా నన్ను ముట్టి ఏం చేసినాడు? దేవుడు ఏం చేసినాడు? బలపరిచినాడు. కాబట్టి నిలబడలేకపోతుంటున్నాడు, ఊపిరి తీసుకోలేకపోతుంటున్నాడు. అయితే దేవుడు ఏం చేసినాడు? బలమంతా తొలగిపోయింది. అయితే ముట్టి ఏం చేసినాడు? బలపరిచి నువ్వు బహుప్రియుడవు, ఈ మాట ఎన్నిసార్లు అన్నారండి? 3 సార్లు. 9వ అధ్యాయంలో ఉన్నది, 10వ అధ్యాయంలో 2 సార్లు. కాబట్టి దానియేలును దేవదూత ఏం చేసింది? బలపరిచింది.
కాబట్టి బలపరిచింది. ఎప్పుడైతే తన జీవితంలో బలమంతా పోయింది, 27 రోజులు ఫాస్టింగ్ ఉంటున్నాడు. కాబట్టి నిలబడటానికి శక్తి లేదు. అప్పుడు ఈ యొక్క సిచ్యువేషన్లో 3 సార్లు గబ్రియల్ దేవదూత దానియేలు దగ్గరికి వచ్చి దానియేలును బలపరిచినట్టుగా చూస్తున్నాడు. కాబట్టి ప్రియరా, నీ వలన బలమునందు మనుషులు వారు నానాటికి ఏం చేస్తారు? బలాభివృద్ధి. కాబట్టి మన దేవుడు బలవంతుడైన దేవుడు. ఆయన బలహీనుడా? యెషయాలో ఆయనకు పేరేంటి? 9వ అధ్యాయం 6వ వచనంలో 5 పేర్లు ఉన్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి. ఆయన ఎర్ర సముద్రాన్ని ఏం చేసినాడు? అది పాసిబుల్లా? సముద్రాన్ని పాయలు చేసిన వ్యక్తి దేవుడు. కాబట్టి ఆయన బలవంతుడైన దేవుడు, సమస్తాన్ని చేయగలడు. తన ప్రజలైన వారిని కూడా దేవుడు ఏం చేస్తాడు? బలపరుస్తాడు. కాబట్టి బలహీన సమయంలో వాళ్ళని బలపరుస్తాడు. ఎప్పుడైతే శక్తిహీనంగా ఉంటారో శక్తి దయచేస్తాడు. ఎప్పుడైతే సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. కాబట్టి ప్రియులరా, మన యొక్క విశ్వాస జీవితంలో మనము దేవుడు మనల్ని బలపరచువాడు ఉంటాడు. నెహెమ్యాలో చూసినట్లయితే 8వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చదువుకొని ముగించుకుందాం. మనం టైం అయింది. నెహెమ్యాలో 8వ అధ్యాయం 10వ వచనాన్ని లాస్ట్ భాగాన్ని చదవండి తీసిన వాళ్ళు. యెహోవా యందు ఆనందించటం వలన. కాబట్టి మనం ఎలా బలం పొందుతామండి చెప్పండి? యెహోవా యందు ఏం చేయాలా? కీర్తనలు 1:1 కూడా ఏమని ఉంది? 2వ వచనం యెహోవా ధర్మశాస్త్రం నందు ధన్యుడు. కాబట్టి యెహోవా యందు ఆనందించడం వలన మనం ఏం పొందుతాం? బలం పొందుతాం. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు, దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఆకు వాడగా అతడు నీటికాలు ఎవరు నాటబడినవై అతడు చేయనిదంతా అంతా సక్సెస్ తన యొక్క జీవితంలో. పిల్లరా, మనం మన యొక్క జీవితంలో సక్సెస్ఫుల్ వ్యక్తులుగా మనం దేవుడు మనల్ని చేయాలంటే ఆ యొక్క దేవుడి యొక్క యెహోవా వలన మనం యెహోవా యందు ఆనందించటం వలన మనం బలం పొందుతాం. యెహోవా కొరకు ఎదురుచూచు వల్ల ఆయన వలన బలం పొందాలి. దివారాత్రం యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రభువులో ఉంటామో ప్రభు ఆటోమేటిక్గా తన ప్రజలకి బలాభివృద్ధిని కలగజేయవాడు. కాబట్టి బలాన్ని కలగజేయవాడు. లోకం ఇచ్చు బలం అనేది కొంతకాలం ఉంటుంది, అది శాశ్వతంగా ఉంటుంది. ప్రభు ఇచ్చే బలము అది శాశ్వతంగా ఉంటుంది, అది ఎంతో శక్తివంతమైనది. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో మనం యెహోవా కొరకు ఎదురు చూసేవారుగా, ప్రభు వలన బలం పొందేవారుగా, యెహోవా యందు ఆనందించవలేవారుగా ఉంటకు ప్రభు మనకు సహాయం చేయించింది. ఎక్కడైతే మనం ప్రభు కోసం ఎదురు చూడలేకపోయామో అప్పుడు మనం వాగ్దానం స్వతంత్రించుకోలేము. కాబట్టి అబ్రహాం తన యొక్క జీవితంలో ఆ యొక్క వాగ్దానాన్ని నమ్మాడు, ఆయన ఎదురు చూసినాడు, దాన్ని పొందుకున్నాడు. కాబట్టి పాసిబుల్ కాదు, అయితే దేవుడు వాగ్దానాన్ని నమ్మినాడు. కాబట్టి మనం కూడా దేవుడు వాక్యాన్ని నమ్మాలి, దేవుడు వాగ్దానం నమ్మాలా, ప్రభు కోసం ఎదురు చూడాలి. అంతా మనం ఫాస్ట్గా అయిపోవాలనుకుంటాం. కాబట్టి అది తప్పుడు సిద్ధాంతం. కాబట్టి ప్రభు కోసం కనిపెట్టాలా, ఏదైనా ప్రభు చిత్తాన్ని మనం గ్రహించుకోవాలి. అది చిత్తమని గ్రహించుకొని రుడిగా మనకు అది రుజువుపరుచుకున్న తర్వాత మనం ఏదైనా చేసినప్పుడు మన యొక్క జీవితాల్లో అది సక్సెస్ అవుతుంది. కాబట్టి అపజయం అనేది మన దగ్గరికి చేరదు. ఆ విధంగా 3 వ్యక్తులను మనం చూసాం. అబ్రహాం, మరి 2వ వ్యక్తి ఏలియా, 3వ వ్యక్తి దానియేలు. వారు ప్రభు వలన బలం పొందుకొని దేవుడి కొరకు వారు నానాటికి ఏం చేశారు?
బలాభివృద్ధి నొందారు. దానియేలు తన యొక్క జీవితంలో చూసినట్లయితే దేవుడు హెచ్చించినాడు. ఎక్కడో బానిసత్వంగా చెరపట్టబడిన వ్యక్తి ఆ దేశానికి దేవుడు ఏం చేసినాడు? ప్రధానమంత్రి స్థాయికి తీసుకెళ్ళాడు. అబ్రహాం తన యొక్క జీవితంలో చూసినట్లయితే భూలోకం అబ్రహాం మూలంగా ఆశీర్వదించబడింది. అబ్రహాం సంతతి మనమందరం. దానియేలు అదేవిధంగా ఏలియా చూసినట్లయితే ఏలియా దేవుడి చేత కొనుగోబడిన వ్యక్తి. ఏలియా సమాధి ఉందా భూలోకంలో? 2 సమాధులు లేవు. ఎవరి సమాధులు? ఏలియా ఒకరిది, హానోకు దేవుడితో నడిచినాడు, ఆయన్ను తీసుకెళ్ళాడు. ఏలియాను కూడా దేవుడు వాళ్ళు మరణం చూడకుండా వెళ్ళిన వ్యక్తి. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనం కూడా మన పితరులను మాదిరిగా తీసుకున్నాం. వాళ్ళు ఏ విధంగా బలం పొందారు, ఏ విధంగా వారు ప్రయాణం చేశారు. వారు సీయోను దేవుడి మందిరంలో కనబడదు. కాబట్టి ప్రియులరా, లోకంలో చాలామంది దేవుడి మందిరానికి కనపడకుండా పోతుంటున్నారు. కారణం ఏంటంటే మరి వాళ్ళు లోకంలో చిక్కుంటున్నారు. లోకంలో బలహీనపరచబడి సాతాను చేత మరి చిక్కుల వలలో ఉంటున్నారు. కాబట్టి మన అపవాది అయిన సాతాను ఎవరిని మింగుదనని గర్జించు సింహం మళ్ళీ ఏం చేస్తుంటున్నాడు? తిరుగుతుంటున్నాడు. అయితే ఎవరిని వాడు అటాక్ చేస్తాడు చెప్పండి? బలంగా ఉన్న వాళ్ళన, బలహీనంగా ఉన్న వాళ్ళన? ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళని ఏం చేస్తాడు? అటాక్ చేస్తాడు. కాబట్టి క్రీస్తు యేసునందు కృప చేత బలవంతులుగా కమ్ము అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా మనం బలహీనులుగా ఉండకూడదని దేవుడు ఉద్దేశం, బలవంతులుగా ఉండాలని దేవుడు ఉద్దేశం. ఆ విధంగా బలవంతులుగా ఉంటే ప్రభు మనకు సహాయం దయచేయండి. మనం మోకరించి ప్రార్థన చేస్తాం, బలలో పాల్గొంటాం. ఎక్కడైతే మనం బలహీనపరచబడ్డామో ప్రభు యొక్క క్షమాపణ కోరుకొని